మా ఇంట్లో కూడా నా ఆదాయం కంటే నా భార్య ఆదాయమే ఎక్కువ ఉంది. మా కొడుకు ఆదాయం కంటే మా కోడల ఆదాయమే ఎక్కువ ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత కుటుంబ ఆర్థిక విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో జరిగిన ప్రపంచ జనాభా దినోత్సవ వేదికపై ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో మహిళలు పురుషులకు ధీటుగా రాణిస్తున్నారని కొనియాడారు. ఈ క్రమంలో తన ఇల్లే ఒక ఉదాహరణ అని చెప్తూ మా ఇంట్లో నా సంపాదన లోకేష్ సంపాదన కంటే నా భార్య భువనేశ్వరి కోడలు బ్రాహ్మణుల ఆదాయమే చాలా ఎక్కువ అంటూ ఓపెన్గా ప్రకటించారు. చంద్రబాబు చేసిన ఈ సరదా వ్యాఖ్యలతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. భార్యాభర్త ఇద్దరు ఐటీలో ఉంటారు. ఇద్దరు ఉంటే ఇద్దరిని పిలిపించి అడుగుతున్నా ఎవరి ఆదాయం ఎంత అని. 100% భార్యల ఆదాయమే ఎక్కువ ఉంది భర్త కంటే కూడా. మా ఇంట్లో కూడా నా ఆదాయం కంటే నా భార్య ఆదాయమే ఎక్కువ ఉంది. మా కొడుకు ఆదాయం కంటే మా కోడల ఆదాయమే ఎక్కువ ఉంది. ఇదే వేదికపై సీఎం చంద్రబాబు పిల్లలే సంపద అనే సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మైక్రో ఫ్యామిలీల గురించి యువత ఆలోచించడం ప్రమాదకరమని, పెద్ద కుటుంబమే శ్రీరామ రక్ష అని పిలుపునిచ్చారు. ప్రపంచంలోని 40 దేశాలతో పాటు మన దేశంలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా వేగంగా తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో అంగన్వాడీలు, స్కూళ్లలో చిన్నారుల సంఖ్య తగ్గి వృద్ధుల సంఖ్య పెరుగుతోందని గుర్తు చేశారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ కోసం తాను స్వర్ణాంధ్ర సాధన కోసం పనిచేస్తున్నామని, జనాభా లేకపోతే నిర్దేశించుకున్న అభివృద్ధి లక్ష్యాలను సాధించలేమని స్పష్టం చేశారు. జనాభా నిర్వహణకు 5 పిల్లర్లతో ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అందరికీ నమస్కారం. ఇక్కడ ఈ మీటింగ్లో చూస్తే ఒక పక్కన ముందంతా పెద్దవాళ్ళు ఉన్నారు, వెనకానంతా పిల్లలున్నారు. పిల్లలు ఎక్కడుంటే అక్కడ గోల ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. ఎక్కడ పెద్దవాళ్ళు ఉన్నారో అక్కడ స్తబ్దత ఉంటుంది, సైలెన్స్ ఉంటుంది. అదే మరిగా రాను రాను పని కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే వాళ్ళల్లో యాస్పిరేషన్స్ ఎక్కువ, ఇక్కడుండే వాళ్ళల్లో యాస్పిరేషన్స్ అన్నీ ఫుల్ఫిల్ అయిపోయాయి. కాబట్టి మీరు రాను రాను రిటైర్మెంట్కి వచ్చేస్తారు. ఆ స్టేజీ రాష్ట్రంలో ఎప్పుడూ రాకూడదని, ఎప్పుడూ జుబ్లియంట్గా ఉండాలని ఈ పిల్లలే సంపద అనే కార్యక్రమానికి ఈరోజు నాంది పలుకుతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా లెక్క ప్రకారం ఇది ఒక హిస్టారికల్ మీటింగ్. ఈరోజు మన మీటింగ్ ఏదైతే ఈరోజు పెట్టుకున్నామో ప్రపంచ జనాభా దినోత్సవం 2026 చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. దీనికి కారణం మీరందరూ ఒక వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గద్దే రామ్మోహన్ రావు గారు, శ్రీమతి తేజస్వి చైర్పర్సన్ ఏపీ క్రియేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గారు, అదే మరిగా యురుదయ రాజన్ గారు చైర్పర్సన్ ఐఐఎం ఏడి, సోమయాజులు గారు సిఇఓ సిగ్మా రీసెర్చ్, సురేష్ కుమార్ గారు సెక్రటరీ హెల్త్, చక్రధర్ బాబు డైరెక్టర్ హెల్త్, లక్ష్మీ షా కలెక్టర్ గారు, ఇక్కడికి విచ్చేసిన ప్రత్యేకంగా స్టూడెంట్స్కి అందరికీ, ఇంకొక పక్కన డాక్టర్స్కి, ఇంకొక పక్కన ఎక్స్పర్ట్స్కి అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఎప్పుడో చెప్పాడు గురుజాడ అప్పారావు గారు ఒక మాట అన్నారు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని. ఈరోజు అది మనం గుర్తు చేసుకోవడానికి ఇక్కడ సమావేశం అయ్యాం.
ఈరోజు మీరు చూస్తే ఈసారి వరల్డ్ పాపులేషన్ దినోత్సవ సందర్భంగా మెయిన్ థీమ్ వాళ్ళు ఇచ్చింది యువత ఆశలను ఆకాంక్షలను సాకారం చేయడం, రియలైజింగ్ ది హోప్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఆఫ్ యంగ్ పీపుల్ టుడే అండ్ ఫర్ ది ఫ్యూచర్. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు జనాభా నియంత్రణ కాదు, జనాభా సంరక్షణ ఒక నూతనమైన చరిత్ర ఈ రోజుతోనే ప్రారంభం అవుతుందని మరొకసారి తెలియజేస్తున్నా. ఒకప్పుడు నేను కూడా జనాభా తగ్గించాలని ఆలోచించాను. నాకు చాలామంది చెప్పారు అప్పుడు జనాభా తగ్గించడం అంత సులభం కాదని. మేధావులందరూ చెప్పారు జనాభా తగ్గించడం కష్టం, ముందు ఫిమేల్ లిటరసీ రావాలి, పేదరికం పోవాలి, అప్పుడే జనాభా తగ్గుతుందని చెప్పారు. నేను ఆలోచించాను, ఇదొక విషియస్ సర్కిల్. ఇది ఒకవేళ అందరినీ ఆడపిల్లలందరినీ చదివించాలంటే 20-30 ఏళ్ళు పడుతుంది. పేదరికం పూర్తిగా తొలగించాలంటే 40-50 ఏళ్ళు పడుతుంది. అప్పటికి జనాభా పెరుగుతానే ఉంటుందని కొన్ని నిర్ణయాలు చేశాను. ఆ నిర్ణయాలు మీరు చూస్తే ఎవరైనా పోటీ చేయాలంటే 2 కంటే ఎక్కువ మంది పిల్లలుంటే పోటీకి అర్హత లేదని స్థానిక సంస్థల చట్టాన్ని తీసుకొచ్చాను. ఇంకొక పక్కన ఒకప్పుడు 2 పిల్లలు అనేవాళ్ళం, ఒకరు ముద్దు, 2 ఓకే, 3 వద్దని ఆ రోజు క్యాంపెయిన్ చేశాం. ఈరోజు నేనే మళ్ళా ముందుకు వచ్చాను, దూరదృష్టితో ఆలోచించాను. అంటే ఎప్పటికప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ పిల్లలు ఉన్నారు. 25 సంవత్సరాల కంటే ముందు ఐటీ, దీనివల్ల లాభం ఏంటని ఆలోచించాను. ఆ రోజు ఐటీ ఆలోచించి ఐటీని ప్రమోట్ చేశాను. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, ప్రపంచం మొత్తం ఐటీ అంటే దానికి చిరునామా తెలుగు జాతి అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. 25 సంవత్సరాలు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా తెలుగువాడు ఉంటాడు. ప్రపంచంలో ఏ దేశంలో చూసినా అత్యధిక ఆదాయం సంపాదించే జాతి తెలుగు జాతి అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది జరిగింది 25 ఏళ్ళు. ఆ రోజు ఐటీ మాట్లాడా, ఈరోజు ఏఐ మాట్లాడుతున్నా. ఈరోజు ఇక్కడ ఆడపిల్లలు ఉన్నారు. ఒకప్పుడు తల్లిదండ్రులు ఆడపిల్లల్ని చదివించాలంటే చాలా కష్టపడేవాళ్ళు. ఆ రోజు అందరూ ఆలోచించేది ఆడపిల్లల్ని ఎంత తొందరగా పెళ్ళిళ్ళు చేసి అత్తవారింటికి పంపిస్తే బాధ్యత అయిపోతుంది అనుకునేవాళ్ళు. ఆ రోజు నేను ఆలోచించాను, మా ఆడబిడ్డల్ని చదివించాలి. మగ పిల్లలైనా ఆడపిల్లలైనా తల్లిదండ్రులకు ఒకటే. ఒక మాటలో చెప్పాలంటే, మీరు ఆడపిల్లల్ని బాగా చదివిస్తే తల్లిదండ్రులు బాగా చూసుకునేది కూడా మా ఆడబిడ్డలే అని చెప్పి ఆ రోజు చెప్పాం. నేను దాంతో ఆగలేదు. ఉద్యోగాల్లో, కాలేజీల్లో 33% రిజర్వేషన్లు పెట్టాను. చాలామంది అన్నారు మెరిట్లో సీట్లు వస్తాయి, 33 అంటే 50% క్రాస్ అవుతారు. మాదేంటంటే బ్యాక్లాగ్ చాలా ఉంది. ఇంతవరకు మగపిల్లలకే సీట్లు వచ్చాయి, అవి ఫిలప్ కావాలంటే కొంత సమయం పడుతుంది. ఆడపిల్లల్ని ప్రోత్సహిద్దామని ముందుకు పోయాను. ఈరోజు నేను గర్వపడుతున్నా. ఒకప్పుడు మీరు చూస్తే వరకట్నం ఉండేది, ఇప్పుడు ఎదురు కట్నం వచ్చింది. ఆడబిడ్డలకు డబ్బులు ఇచ్చి పెళ్లిళ్ళు చేసుకునే పరిస్థితికి వచ్చారు. నేను ఎక్కడ చూసినా అడుగుతున్నా,
భార్యాభర్త ఇద్దరు ఐటీలో ఉంటారు. ఇద్దరు ఉంటే ఇద్దరిని పిలిపించి అడుగుతున్నా ఎవరి ఆదాయం ఎంత అని. 180% భార్యల ఆదాయమే ఎక్కువ ఉంది భర్త కంటే కూడా. మా ఇంట్లో కూడా నా ఆదాయం కంటే నా భార్య ఆదాయమే ఎక్కువ ఉంది. మా కొడుకు ఆదాయం కంటే మా కోడల ఆదాయమే ఎక్కువ ఉంది. ఇవన్నీ పరిస్థితులు మారాయి. ఈరోజు మనందరం కూడా నేను మాట్లాడేది డిఫరెంట్ టెక్నాలజీస్ మాట్లాడుతున్నా. ఈరోజు పిల్లలు మీరందరూ ఉన్నారు. మీరు రేపు గురించి ఆలోచిస్తారు, నేను ఎల్లుండి గురించి ఆలోచిస్తా. మీకు నాకు తేడా అదే. నేను ఆలోచించేది రాబోయే 25 సంవత్సరాల్లో ఏం జరుగుతుందో ఇప్పుడే ఆలోచించి అది ఈరోజే ప్రారంభించడం నేను ఎప్పుడూ చేసే పని. ఇటీవల కాలంలో మీరు చూశారు, అనేక వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఈరోజు మీ అందరికీ చెప్తున్నా, రాసి పెట్టుకోండి. అమరావతి ప్రపంచంలోనే ఒక బ్రహ్మాండమైన నగరంగా తయారవుతుంది. తెలుగు జాతి గర్వపడే విధంగా ప్రపంచం మెచ్చుకునే నగరం తయారవుతుంది.